సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనకు బాబాగారి అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. తల్లి, నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టాన్ని నా దోసిట్లో ఉంచాను. ఈ అదృష్టాన్ని నువ్వు వెంటనే దక్కించుకోవాలి. నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు ఈ వాక్కు నీ కంటపడింది. ఈ అదృష్టాన్ని సాక్షాత్ నీ సాయి తండ్రి దోసిడితో నీకు అందించబోతున్నాను. ఇక ఎటువంటి అనుమానం లేకుండా ఇప్పుడే నీ బాబా మాట వింటావు కదమ్మా. నీవు అదృష్టం ఉంది కాబట్టే ఇది నీ కంటపడిందే తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96606044. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక మన సాయి తండ్రి ఈరోజు మనకు అందిస్తున్న సందేశం, తల్లి, నీకు అదృష్టం లేదు, నీకు ఎప్పుడు కూడా అసలు లక్ అనేదే లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. నా జీవితంలో ప్రతిదీ కూడా కష్టాలతోనే ముడిపడి ఉంది బాబా. నా జీవితం అంతా కూడా బాధలు పడటానికే నేను పుట్టానా? నా జీవితం అంతా కూడా సగం బాధతోనే ముగిసిపోతుందా? ఇక నేను పోయేంత వరకు నాకు ఈ బాధలు తప్పవా బాబా అని చెప్పి ఎన్నో రకాలుగా నీ మనసులో కృంగిపోతూ ఉన్నావు. నీ యొక్క ఇబ్బందులు ఏంటో, బాధలేంటో, కష్టాలేంటో ప్రతీదీ కూడా నాకు తెలుసమ్మా. నీ బాధలైనా, నీ ఇబ్బందులైనా, కష్టాలైనా, సమస్యలైనా అన్నిటినీ కూడా తీర్చగల శక్తి నీ సాయికి ఉంది. అయినప్పటికీ కూడా నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఎంత కూడా, నీ అదృష్టం కూడా దానికి సహాయపడాలి కదా. అలా నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి ఆనందాలు అనేవి అదృష్టాలుగా అడుగుపెడతాయి, కష్టాలు అనేవి దూరం అవుతాయి. నీవు నీ యొక్క అదృష్టాన్ని దక్కించుకోగలిగితే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు. అసలు ఏం అదృష్టం బాబా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అదృష్టం ఏంటి? నాకు అసలు ఈ జీవితం ఏంటబ్బా అని నాకు అర్థం కావడం లేదు అని నీ మనసుతో నువ్వే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నావు. నాతో బాధపడ్డావు. ఎన్నో రకాలైన బాధలను అనుభవించావు. ప్రతి కష్టం, ప్రతి బాధ కూడా నిన్ను అడుగడుగున ఒక్కొక్కసారి నీ మనసును కృంగదీసేలా ఉంది. మరొకసారి నువ్వు ఏదైనా సరే తట్టుకొని నిలబడగవు అనే ధైర్యాన్ని కూడా నీకు ఇచ్చేయమ్మా. అలాగే ఒక్కొక్కసారి నీ యొక్క ధైర్యం అనేది దెబ్బతింటుంది. మరొకసారి ఎదిరించగలవు, తెగింపు వస్తుంది. నీలో ఆ తెగింపు వస్తుంది. కానీ ఇలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని 2 రకాలుగా మార్చుకోగలిగావమ్మా. నువ్వు చాలా ధైర్యమైన వ్యక్తివే బిడ్డ. తీరా మొత్తానికి నువ్వు తెలుసుకున్నదేంటో తెలుసా? అధైర్యపడితే ఏదీ సాధించలేవు అని. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటున్నారు, నేను ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలను అని చెప్పి తెలుసుకున్నావు. మొత్తానికి నువ్వు తెలుసుకున్నది నిజమే. కాకపోతే నీ ధైర్యం, నీ సాహసం నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది బిడ్డ.
కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో కంగారు, భయం, ఆందోళన నువ్వు చేయగలవా లేదా అనే ఒక ఆతృత అనేది నీలో మెదలాడుతుంది. ఆ తపన అనేది నీలో ఉంది. ఎప్పటికప్పుడు భయం అనేది కలిగిస్తుంది. నిన్ను ఆ భయం కృంగదీసేసి నీ చుట్టుపక్కల ఉన్నారు అని మనుషులు ఆ విషయం నువ్వు గ్రహించావు. నీ వెనుక తోడేళ్ళ లాంటి శత్రువులు కూడా ఉన్నారని నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా. నీ వెనుక తోడేళ్ళ లాంటి శత్రువులు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నారు. ఎక్కడ నీ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకొని నువ్వు ఏదైనా వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగిందే ఘోరం. అయితే కొండంత కష్టం అంటే కొండంత దానిని పెద్దది చేస్తారు. ఇంతైతే అంత చేసి చెబుతారు. నీ గురించి నలుగురిలో ప్రచారం చేసి నువ్వు ఇలా అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ ఘోరమంతా ఆకాశం నువ్వు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పు? ఆ అవకాశం వారికి ఇచ్చినందువల్లే కదా అలా మాట్లాడుతున్నారు. నేను ప్రశ్నించే ఒక సమాధానం కూడా నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే నాకు తెలియంది కాదు కదా. ఆ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వడం లేదు బిడ్డ. ఒక్కొక్కసారి సమస్యలే అలా వస్తాయి, సందర్భాలు అలా వస్తాయి, అవకాశాన్ని ఇచ్చేలా చేస్తాయి. ఇలా చెప్పు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయాన్ని మాత్రం తెలుసుకున్నావు. అన్ని విషయాలలో ధైర్యంగా ఉండాలి అని, ఎవరికి భయపడకూడదు అని, ఎవరికి లొంగకూడదు అని చెప్పి. అంతేకాకుండా కొన్ని కష్టాలను చూసి, బాధలను చూసి మొదటి నుంచి కూడా నీ యొక్క ప్రయాణంలో నీకు ఊహకి కూడా అందనటువంటి, ఊహకు తెలిసిన దగ్గర నుంచి కూడా నీకంటూ నీ తోడుగా ఉన్నది ఎవరు, నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకున్నావు బిడ్డ. నీకంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, నిన్ను దిగజార్చేది ఎవరు, నీ యొక్క ఎదుగుదల చూసి ఆనందపడేది ఎవరు, ఆ ఎదుగుదల చూసి ఏడ్చుకునేది ఎవరు, నువ్వు ఎదగకూడదని అనుకునేది ఎవరు, ఇలా నీకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ ఎదుగుదల ఉన్నప్పుడు నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నీ వెన్ను తడిపి నడిపించేవారెవరు, అలాంటి విషయాలు నువ్వు గ్రహించగలిగావు. ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాలని, మనుషుల యొక్క మనస్తత్వాలని అన్నిటినీ కూడా తెలుసుకున్నావు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి ఒక్కటి మాత్రం జాగ్రత్తగా తెలుసుకో. ఈ యొక్క నాటకం అనే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తగ్గట్టు వారు అనుకూలతకు తగ్గట్టు, ఎవరి స్వార్థానికి తగ్గట్టు వారు ప్రయత్నిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరి మనిషి కూడా మరొక మనిషిని వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు కూడా ఒక ఆట బొమ్మవి, ఒక కీలు బొమ్మవి అలా అయిపోతావు. కానీ అలా అవ్వకూడదమ్మా. నీ శక్తిని నువ్వు గుర్తించాలి. ఒకరి చేతిలో కీలుబొమ్మ నువ్వు అవ్వకూడదు. వారి యొక్క ఎదురు చూపులకు ఎదురు దెబ్బ కొట్టే శక్తిగా నువ్వు మారాలి. ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా నీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది బిడ్డ. మనిషి కొండంత కష్టపడితే కూడా గోరంత అదృష్టమైన తనకి ఉండాలి. అలా గోరంత అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను. పుణ్యాత్ములు మాత్రమే ఇది చూడగలరమ్మా, పుణ్యాత్ములు మాత్రమే ఇది చూడగలరు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే, నా భక్తులంటే నాకు భక్తులుగా నియమించడానికి ఒక్కొక్కరికి కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. ఎటువంటి స్వార్థము ఉండకూడదు, ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఉండకూడదు. ఎదుటి వారిని చూసి ఏడవకూడదు. ఇవి ఏవి కూడా నా భక్తుడు అయినా మీకు లేదు. అంతేకాకుండా నా భక్తుడు ఒకరి ఎదుగుదలకు వెన్ను తట్టేవాడే కానీ ఒకరి దిగజారిపోతుంటే సంతోషపడేవాడు కాదు. వారిలో వెన్ను తట్టి ధైర్యాన్ని నింపేవాడే నా భక్తుడు. ఇలా గొప్ప లక్షణాలు అనేవి నీలో ఉన్నాయి. కాబట్టే నీ జీవితం అనేది ఆనందంగా, అదృష్టకరంగా మార్చే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో నేను పెట్టబోతున్నాను బిడ్డ. ఈ సాయే స్వయంగా నీ చేతిలో పెట్టబోతున్నాను. నేను నీ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకొని తీరాలి. బాబా, అదృష్టం అంటే ఏంటి, ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది బాబా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. మనిషి సంతోషంగా ఉండాలి అన్నా, బాధపడాలి అన్నా కూడా తమ యొక్క చేతిలోనే ఉంటుంది. నువ్వు ఈరోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆనందంగా ఉంటావు. లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారెందుకు నాతో ఇలా ఉన్నారు,
నాతో ఎందుకు ఇలా నటిస్తున్నారు, నాతో ఎందుకు ఇలా మాట్లాడటం లేదు, నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, వారిలో మార్పు ఎందుకు రావడం లేదని చెప్పి వేరే వ్యక్తి గురించి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు ఆ ఆశించిన మార్పు వారి నుంచి కనుక నువ్వు పొందకపోతే నీ యొక్క ఆ వ్యక్తిత్వం సంతోషంగా కాకుండా బాధలోకి వెళ్ళిపోతుంది. అలా బాధలోకి వెళ్ళేలా నువ్వు చేతులారా చేసుకుంటున్నావు. ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కూడా ఆశించకుండా నీ యొక్క జీవితాన్ని నువ్వు అనుకూలంగా సంతోషంగా చూసుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందం అలాగే నిజమైన సంతోషం అనేది నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు. మరి నా యొక్క మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకోవడం తప్పా బాబా అని నన్ను ప్రశ్నిస్తే అదేమీ తప్పు కాదు తల్లి. కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధాయపడతావు చెప్పు, ఎన్ని రోజులు అలా అడుక్కుంటావు చెప్పు వారిని మారమని. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయినప్పుడు ఎటువంటి మార్పులు రాని వ్యక్తులు సంవత్సరాలు చెప్పించుకోరు. వారంతట వారికే ఆ మనసులో మార్పు అనేది మొదలవ్వాలి. అలా రానప్పుడు నువ్వు ఎంత ప్రాధేయపడినా కూడా ఎటువంటి లాభం అనేది ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బతకగలుగుతారు. కాబట్టి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ డబ్బును కానీ మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించకు. ఒకవేళ నువ్వు ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్టు నీ మీద ప్రేమ చూపించి తరువాత నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. తర్వాత వారిలో ఎటువంటి మార్పు అనేది రాదు. ఆ నటనలో కూడిన ఆ మార్పు అనేది నువ్వు ఆ క్షణంలో నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో, కానీ మళ్ళీ వారిలో మార్పు ఉండదు. ఆ నిజాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీ మనసు పడిన బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ బాధను నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది కూడా ఆశించకుండా జీవితంలో సంతోషంగా బతకడం నేర్చుకో. నీ యొక్క సృష్టిలో ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకో. అంతేకాని ఎదుటివారి నుంచి మాత్రం ఏది ఆశించకు. ఇది మొదటి విషయం. నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవటానికి ఉపయోగపడేది. ఇక రెండవది అయితే తల్లి, ఎప్పుడైనా కానీ నీకు ఎందులో అయితే ప్రత్యేకమైన ఒక శ్రద్ధ ఆపేక్ష ఆ పని మీద అయితే ఉంటుందో నువ్వు కాస్తంత కష్టం ఎక్కువ పడితే అందులో సాధించగలుగుతావు. విజయాలు అనేవి గొప్పగా ఉంటాయి. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే ఎందులో నువ్వు పనికిరావు అని నీ మీద ఒక నిందలు వేశారో అటువంటి వారు సైతం నీ యొక్క జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని, నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకొని ఆ యొక్క టైంని వాళ్ళు తొక్కేయాలి అని చూస్తూ ఉంటారు. అలా నీ శత్రువులకు నువ్వు దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో గనుక నువ్వు ఎటువంటి ఆశ అనేది పెట్టుకోకుండా కష్టపడగలిగితే, మనస్తత్వం నీలో ఉంటే ఆటోమేటిక్గా విజయం అనేది నిన్ను వరిస్తుంది. ఆ విజయం అనేది నీకు దక్కుతుంది. ఇక తర్వాత విషయం ఏంటంటే అమ్మా, బంధువుల గుంపులో ఉండే రాబంధువులు ఎవరైతే నిన్ను పీకు తింటూ నిన్ను టార్చర్ చేయాలని చూస్తుంటారో అటువంటి వారితో తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ప్రశాంతత పొందుతావు. అటువంటి వారితో నువ్వు దూరంగానే ఉండు. నువ్వు అంత ఆనందంగా ఉంటావు తల్లి. నీ జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ మార్గాల్ని నువ్వు ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నువ్వు పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తుంది. అలా ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలరో వారి యందు ఆ యొక్క ధనలక్ష్మీదేవి కూడా అడుగుపెడుతుంది. ఈ సర్వ దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు దక్కించుకోగలుగుతావు బిడ్డ. ఇది సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నువ్వు దక్కించుకోగలవు. కాబట్టి జీవితంలో నువ్వు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి చూడటం, అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడటం, ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టి కష్టపడి చేసే మనసు, ఎదుటి వారి నుంచి ఏది ఆశించిన మనసు నీలో ఉంటే ఆటోమేటిక్గా నీకు అదృష్టం అనేది ఉరకలు వేస్తూ నీ ముందుంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. విన్నావు కదా తల్లి, నువ్వు పోగొట్టుకున్న అదృష్టం ఎక్కడుందో నీకు తెలిసింది కదా. అది ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వే దక్కించుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నావు.
నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఇది సరైనది కాదమ్మా. ఇది గుర్తు చేసి ఈరోజు నీ ముందుకు ఈ సందేశ రూపంలో ఈ సాయి తండ్రి నీ ముందుకు వచ్చాను. నా యొక్క ఈ సందేశం అంతరార్థం నీకు అర్థమైంది కదా తల్లి. నీ జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో. అది నీకు నిజమైన ఆస్తి, అదే నీకు నిజమైన డబ్బు, అదే నిజమైన ఆరోగ్యం, నిజమైన ప్రశాంతత, అది నీకు నిజమైన ఆయుష్ కూడా. అర్థం చేసుకో బిడ్డ. ఈరోజు ఈ సాయి సందేశం నీకు తప్పకుండా మంచి మార్గాన్ని చూపి ఈ సాయి చేతులతోనే నీకు దోసెళ్ళ నిండా అదృష్టాన్ని వరించేలా చేస్తున్నాను. నీ ముంగిట అదృష్టాన్ని రాశిగా పోస్తున్నాను. ఇక నిశ్చింతగా నిద్రపో. రేపటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సాయి అనుగ్రహం నీకున్నంత వరకు నీకు దిగిలిందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.